సన్ వాడేగా yes dad ఫిజికల్ పవర్ తో పాటు మెంటల్ పవర్ కూడా ఉన్నట్టుంది. సార్ వీడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఈ పొగరబోతుగాడు తల తీసుకొచ్చి నా కొడుకు కాళ్ళ మీద పడేయాలి. ఆ బిట్టు చూసి వెళ్ళిపోతాను. నా హెడ్ వంచాలని చూసిన వాడు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. నేను అన్నం తిని బతకను రా, ఆంధ్ర పాలిటిక్స్ తిని బతుకుతాను. నువ్వా ముక్క చెప్పక్కర్లా. అసెంబ్లీలో కూర్చోవలసిన నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది. రైట్ షట్ అప్. సార్ మీరు వెళ్ళిపోతే వీడి బోన్స్ నేను లెక్క పెట్టుకుంటాను. నో నో నో, నాకు డిస్కషన్ కంటే యాక్షన్ అంటే అనేది చాలా ఇష్టం. ముందు వాడి తల. నేను కటకటాల వెనుక మాట్లాడను, కోర్టులోనే మాట్లాడతాను. సార్ వాడు కోర్టు అది అంటున్నాడు, రేపేమైనా ప్రాబ్లం వస్తుందో? మైథిలి డాడ్. నువ్వేనా వీడి బాబువి? రాముని వదిలిపెట్టమని చెప్పు. మైత్రి షటప్. కామన్ సెన్స్ ఉందా నీకు? మమ్మీ రాముని వదిలిపెట్టమని చెప్పు. అలా చూస్తారేంటండి? చెప్పండి దానికి. డాడీయే కాదు, దేవుడు చెప్పినా నేను వినను. నిన్నటి దాకా నీకు ఆయనకి పడదు. ఒక పేదవాడి బ్రతుకుతో ఆడుకోవడానికి ఇద్దరు చేతులు కలుపుతున్నారా? ఐ డోంట్ లైక్ ఇట్. ఇన్స్పెక్టర్ అతని వదిలేయండి. సారీ. అతను యాక్సిడెంట్ చేసినందుకే మీరు అరెస్ట్ చేస్తుంటే ఆ యాక్సిడెంట్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. నాకు లైసెన్స్ కూడా లేదు, కారు తోలేను. నన్ను అరెస్ట్ చేయండి. వాడు నన్ను ముద్దు పెట్టుకుంటానంటే రాముడు అతన్ని కొట్టాడు, దానికి కారణం నేను. నన్ను అరెస్ట్ చేయండి. అతన్ని కోర్టుకు తీసుకెళ్తాను అందుకు కదమ్మా. లుక్ హియర్, వీడేం చేశాడో చూడండి. నన్ను నా పోలీసులు కొట్టాడు అందుకు. నేను పోలీసుని కొట్టాను, అరెస్ట్ చేయి. ఏంటి ఒకటి కొడితే చాలదా? కీస్ ఇవ్వు. ఇవ్వు. మైత్రి నా మాట విను. Mom, don't touch me. ఇద్దరిని తీసుకెళ్లి కోర్టు బోర్డులో నిలబెట్టండి. జరిగిందేమిటో అక్కడ చెప్తాను. మినిస్టర్ గారు, బయట పత్రికా విలేకరులు వెయిటింగ్. నిజం బయటపడితే మీ పదవి మా పరువు రెండూ పోతాయి. ఇన్స్పెక్టర్ వాళ్ళ దీన్ని పంపాయి. అలాగే సార్. ఏంటి సార్ ఏం జరిగింది? పెట్టి కేసయ్య, చాముండేశ్వరయ్య కార్ డ్రైవర్ మా కారుకి డాష్ ఇచ్చాడు. మా అబ్బాయి రిపోర్ట్ చేయబోతుంటే ఇంత చిన్న విషయాన్ని రాపచేందుకు కానీ నేనే తీసుకెళ్లిపోతున్నా. లేదు సార్, మీరేదో దాస్తున్నారు. ఎస్, దాచాను. రేపు చాముండేశ్వరయ్య పవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన నేనే చేస్తున్నాను. అక్కడ కలుద్దాం. నమస్తే పరమేశ్వర గారు. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం భూస్థాపన ముహూర్తస్తు ముహూర్తోస్తు.
ఇది ఇటిక్కి ఇటిక్కి మధ్య వేసిన సిమెంట్ కాదమ్మా, మన రెండు కుటుంబాలు గట్టిగా ఉండడానికి వేసిన కాంక్రీట్. థ్యాంక్స్ అన్నయ్య గారు. అప్పుడేనా ఎల్లుండి కంచరపాలెంలో నా కూతురి పెళ్లి, నువ్వు సకుటుంబ సమేతంగా వస్తున్నావు. ఆ డ్రైవర్ని కూడా తీసుకురా. వాడు నా కొడుకు కాళ్ళు పట్టుకోవడం ఇంకా నా కళ్ళతో నేను చూడలేదమ్మా. మనం వెళుతున్నది మినిస్టర్ గారింట్లో పెళ్లికి. ఎవరు చీప్ గా బిహేవ్ చేయకూడదు. మన స్టేటస్ కి తగినట్టుగా ఉండండి. ఎవడింట్లో పెళ్ళైనా కట్టేది పసుపుతాడేగా. ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. ఏ రాము, కారాపు. ఎందుకు ఆరాపా? నాకు కోకోనట్ వాటర్ కావాలి. ఐ లైక్ ఇట్. అసలే ఆలస్యం ఏందంటే మధ్యలో ఈ బ్రేకులు ఏమిటి? రే రాముడు, వెళ్ళి తీసుకురా. నువ్వు దిగుతావు ఎందుకే? 1 minute మామ్. పోనీలేవై వెళ్ళి మనకి కాస్త ఏకాంతం దొరుకుతుంది. ఏంటి చేయలేస్తోంది? ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళ చెయ్యి కింద ఎందుకు పెట్టుకోవడం అలా వేసాను అంతే. ఇదిగో పెద్దమ్మాయి, ఏంటి బాబు? బోండం కొట్టు. వీడేంటి ఎవరిని పడితే వాళ్ళని వరసలు కలిపి పిలుస్తాడు? నిన్న అత్తమ్మా అనలేదుగా. చంపేను. వారిని ఏంటి పెద్దమ్మాది ఇటీ? ఏం కొట్టాడో కసక్కని చిమ్మైన ఇళ్ళు. నాకు అందుకే రాముడు భలే నచ్చేస్తున్నాడు. నువ్వేమంటావు? అబ్బో. ఇంకోటి కావాలా? కొబ్బరి నీళ్ళు చెరుగడ కావాలి. రండి తినండి. అవును, దీన్ని ఎలా తినాలి? నైఫ్ లేదుగా. భగవంతుడు మనిషికి 32 నైఫ్లు ఇచ్చినప్పుడు ఇంకో నైఫ్ అంటారేంటండి? ఇటువంటి తినండి. చిచి, వాడు ఎంగిల్ తింటావేంటి? తీయగా ఉంది మమ్మీ. స్టూపిడ్, వాడి ఎంగిలే అది. సో స్వీట్. నిజంగానే ఏది నాకో ముఖ్యం. చాలా ఆపండి. చీప్ మనుషులు, చీప్ బుద్ధులు. ఎక్కడి కారు? నువ్వు కూడా నాకు అలా ఓ చెరుగ్గడ తోలు తీసి పెట్టచ్చుగా. చెరుగ్గడ తోలు కాదు, నీ తోలు తీస్తా. ఆహా. ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది. హలో బ్రదర్, ఏమైంది? ముందు అంతే దెబ్బతిందంట. ఈ రోజు ఇంతే సంగతులు. తెల్లారాక ఆఫీసులు పుణ్యం కట్టుకుంటే రేపు కార్లు కదులుతాయంట. మరి రాత్రంతా ఎక్కడుండాలి? ఆ లారీ కింద చోటు ఏమైనా ఉంటే పడుకోండి. మీరెళ్ళి పడుకోండి. ఆ బిల్డింగ్ ఏంటి? ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అమ్మా. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటే గవర్నమెంట్ది. గవర్నమెంట్ అంటే మంది. పదండి, ఈ రాత్రికి అక్కడే ఉందాం. అమ్మాయి గారు జాగ్రత్త, జారుతోంది. నువ్వు నన్ను పట్టుకో, జారకుండా ఉంటావు. ఏ చెయ్యి వదులు. ఎందుకు కాకులు అరుస్తారు? కిందకెళ్ళి వెతకండి. మైథిలి, మైథిలి. బోసుబాబు గారు, ఈ అడవిలో జంతువులు ఉంటాయి అంటారా? లేదురా, సల్మాన్ ఖాన్ ఐశ్వర్య చెట్టపట్టాలు తిరుగుతారు. ఏదో చెత్త డోట్లు నువ్వు పద. మైథిలి. ఎందుకురా టార్చర్లా అలా అరుస్తావు? పడుకున్న జంతువులు ఏమైనా ఉంటే లేచి మీదకి రావడానిక? మూసుకో. ఓ గంట సేపు ఇక్కడే కూర్చుని ఎవ్వరూ కనబడలేదని చెప్పేద్దాం. నాకెందుకో భయంగా ఉంది. నేనున్నానుగా. అసలు నువ్వున్నావనే నా భయం అంతా. చాలే ఊరుకో. నీకు విషయం తెలుసా? ఏంటి? నేను కావాలనే జారాను. ఆ? నిజంగానా? తాతా! అరవకు. అమ్మా తల్లి, మీ అమ్మ నేర్పించాలంటే ఇదా రూటు. ఏం చేస్తున్నావు? పుల్లలు ఏడుతున్నాను. అడవిలో ఉన్నప్పుడు మంటేస్తే జంతువుల దగ్గర రాకుండా ఉంటాయని. జంతువులంటే గుర్తొచ్చింది. ఆ, ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది? ఇలా మండుతూ ఉంటుంది. కనిపించారా? అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉందని తిరిగి వచ్చేసామమ్మా. నో ఎంట్రీ బోర్డు ఉంటే తిరిగి వచ్చేస్తారా? అడవిలో జంతువులు ఉన్నాయి, జాగ్రత్త అని బోర్డు కూడా ఉంది. అడవిలో జంతువులు ఉండగా మనుషులు ఉంటారా? ఫూల్! నా కర్మ. మీరు అలా కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యండి. చీకటి పడుతుంది అవతల. చీకటి పడకుండా ఆపేసి. నువ్వు అన్నింటినీ డబ్బించుకుంటానంటావుగా. సూర్యభవన్కు ₹1,00,000 లంచం ఇచ్చి వెళ్లకుండా ఆపేసి. మీరు ఇలా అంటారని మినిస్టర్ గారికి ట్రై చేస్తున్నాను, హెల్ప్ తీసుకుందామని. ఆయన లైన్ లోకి రావటం లేదు. వెదో సెల్ ఫోన్ పని చేయట్లేదు. బుర్ర పని చేస్తుందిగా. తెల్లవారితే బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మైత్రిని వదిలేసి ఎలా వెళ్తావు?
మీరేమీ కంగారు పడకండి అమ్మగారు. రాముడు చాలా మంచివాడు. తెల్లారేసరికల్లా అమ్మాయిని తీసుకొస్తాడు. రాత్రంతా బాగా చూసుకుంటాడు. పాకుతో తానిట్టంటే తలుపు చెక్కతో నేనిట్టంట ఆకు ఒక్క నేనందిస్తే సున్నం తానందిస్తే ఆకు ఒక్క నేన ఎవరు ఇందులో ఒక శాలిటీని ఎక్కడో చూశానే. ఉన్నారా పోయారా లేకపోతే నాలో మంది ఎక్కువ పెట్టిపోయారా చూద్దాం. లేకపోతే తమలపాకుతో ఒకటి చంపేస్తాను. బతికే ఉన్నారే. అవును, మిమ్మల్ని చూస్తే బాగా సొమ్మున్న వాళ్ళలా ఉన్నారు. ఏసీ గదులు వదిలేసి చెట్ల కింద దుకాణం పెట్టారే. అది రాత్రి మేము చెప్పద్దు, నాకు అర్థమైపోయింది. మీరు లేచిపోయి ఇచ్చారు, మీరు లేచిపోయి ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. బా మీరు ఆగండి. ఇదిగో బ్రదరు, మనం ఎక్కడున్నాం? అడవిలో. నిన్ను చూస్తే మేము అడవిలో ఉన్నాం మాకు బాగా తెలుసు గానీ ఈ అడవిలో నీకు అన్ని దారులు తెలుసా? అదేం పిచ్చి ప్రశ్న. ఈ ఆకుల నౌకరాజు పుట్టిందే ఈ అడవికి ఆకాశానికి. గాలోడు అనమాట. సరే మాకు దారి చూపిస్తావా? ఫాలో మీ. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? హిందీ రాదు. అయ్యో టైం అయిపోయింది. అమ్మాయి ఇంకా రాలేదు. ముహూర్త సమయానికి నేను మినిస్టర్ గారింట్లో ఉండాలి. నేను బస్సులో వెళ్ళిపోతాను. అమ్మాయి రాగానే మీరు బయలుదేరి వచ్చేసేయండి. అమ్మాయి లేకుండా ఎలా పెడతావు? అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. మైథిలి, ఏమైపోయారు? ఏమైంది? నన్ను అడగండి, నేను చెప్తాను. నువ్వెవరు? ఆకులు నౌకరాజు. తమలపాకులు అమ్ముతాను మడతెట్టి. ఆకులు మంచివేనా? పండితేనే డబ్బులు. ఈ పిల్ల మీ కూతురా? అవును. ఈ పిల్లోడు మీ అల్లుడా? షటప్, మా పనోడు. చాలా గొప్ప పనాడే. రాత్రి వానొస్తుంటే ఒక క్వార్టర్ వేసుకుని తెల్లారు లేచి చూసేప్పటికి వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కాలేసుకుని చెయ్యేసుకుని వాటేసుకుని శోభనం జంటలాగా అతుక్కుని ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలదు నీకు. ఆ టైపాను కాలేసుకుని చెయ్యేసుకుని. స్టాప్ ఇట్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చాలేవమ్మా, వాళ్ళిద్దరూ వాటేసుకుంటే లేదు కానీ నేను చెప్తే తప్పొచ్చిందా నీకు? నాకు అసలే నోటు దొరద ఎక్కువ. 10 మందికి చెప్తేనే కానీ ఆ దొర తీరదు. 10 మంది ఏంటి, బోల్డ్ 100 మంది ఉన్నారు ఇక్కడ. అందరికీ చెప్పేస్తాను. తీసుకో. మీది క్వార్టర్లోనేనా? తీసుకో. పెగ్గేసుకుని కోడి లగ్గేసుకుని లవంగం మొగ్గేసుకుని. ఏంటి సిస్టర్ ఎంత టెన్షన్ పెట్టేశావు? నిన్న పొద్దుననగా బయలుదేరాలన్నారు. ఏమైంది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నువ్వు పోలీస్ స్టేషన్ లోను కోర్టులోను నిజాలు చెప్తావుగా, పెళ్లి పందిట్లో ఎందుకు చెప్పవు? చెప్పు. అది పద. రండి. వాడు చెప్పినా నేను చెప్పినా ఇందులో దాచేదే ఉందండి. దారిలో వంతెన దెబ్బతిని ట్రాఫిక్ జామ్ అయింది. అందుకే కార్లు బస్సులు ఎదురు పంపించాను కదా. రాత్రంతా మీరు ఎక్కడున్నారు? నన్ను అడగండి, నేను చెప్తాను. ఒరే నువ్వు ఆగరా, మందు మీద చెప్తాను. చెప్పినామండి నన్ను. మీరు చెప్పినారండి. రాత్రి జరిగింది చెప్పినామండి. ఏటో నువ్వు చెప్పేది? అదే చెయ్యేసుకుని కాలేసుకుని పడకేసుకుని వాటేసుకుని. నువ్వేం చెప్పొద్దు గానీ చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారండి. చెప్తే మేము కూడా ఫీల్ అవుతాం కదా. నీకు ఫీలింగ్స్ కూడా ఉన్నాయంట్రా? ఇవన్నీ తీసుకుని చక్క మంది తీసుకో. Excuse me, can I have a coconut? To drink this gin now. If possible, get me some lime cordial also, okay? ఏంట్రా నవ్వుతున్నారు? దున్నపోతు మీద వాన కురిస్తే ఎలా నించుంటుందో అలా నించున్నాడు. అయినా నువ్వు ఇంగ్లీష్ లో చెప్తే వాడికి అర్థం అవుతుందిరా. నేను తెలుగులో చెప్తాను, చూడు బాబు. I understand, sir. You want me to get a coconut? Is that all? So that you can mix it with some gin and swallow it through your dirty little mouths. In spite of this auspicious occasion. ఏంటి బాబులు సైలెంట్ అయిపోయారు? క్వశ్చన్ ఆంగ్లం వచ్చారాదా అనేది కాదు, ఎదటోడి కెపాసిటీ ఏంటో తెలియకుండా నోరు జారకూడదు అనేదే ఆన్సర్. చూడు, డిగ్రీ చదివినా ఉద్యోగం ఇవ్వలేదని గవర్నమెంట్ ని తిట్టని వాడిని నాతో తిట్టించుకోవద్దు. ఐ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, నాట్ మినిస్టీరియల్ పవర్. ఓకే? ఇప్పుడు నేను ఇచ్చిన నీతి పెగ్గుకి నీకు బాగా కిక్కెక్కినట్టుంది. కోకో నట్ అక్కర్లేదనుకుంటా.
బాయ్. అవును రాత్రంతా మీరు ఎక్కడున్నారు? నన్ను అడగండి, నేను చెప్తాను. చెప్పలేమండి. నువ్వెప్పుడు వచ్చావురా ఇక్కడికి? మంది అయిపోయాక. మందు నేను పోయిస్తాను కదా, పద. మీకు నేను మళ్ళీ అమ్మ చెప్తాను. ముంచేటట్టు పద. బుద్ధి లేదంటా నీకు? నేను చెప్పొద్దని చెప్పానా? చెప్పకపోతే ఎలా కుదురుద్దండి? చెయ్యేసుకుని కాలేసుకుని పడకేసుకుని వాటేసుకు. ఇది బాగుంది. మందు తీసుకో. మందా? అక్కడదా నీకు? ముందు జాగ్రత్త, మందు జాగ్రత్త. చెయ్యేసుకుని ఎక్కడికి రా, కొంప ముచ్చిగట్లు. పద. రే రాముడు, కూల్ డ్రింక్ లేవు ఇవో. ఇలా అతని రెచ్చగొట్టే తన్నులు తిన్నావు. మళ్ళీ రెచ్చగొట్టావనుకో పందిట్లో కొడతాడు, పరువు పోతుంది. హలో, కావాలని నేను ఎందుకు పిలిపించానో తెలుసా? చీప్ రాజకీయాలు ఆడబాకండి. మీరు నన్ను పిలిపించడం ఏంటి? కారు తోలుతున్నందుకు పరమేశ్వరరావు గారు డబ్బులు ఇస్తున్నారు, అది తోలుకుంటూ వచ్చాను. నా ఒంటి మీద బట్టలే కాదు, బుర్రలో కూడా ఖరీదైన మెటీరియలే ఉంది. అసలు ఎందుకు నిన్ను రప్పించాను ఇప్పుడు చెప్తా. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? అబద్ధం చెప్పటం అసెంబ్లీలో కూర్చున్న మీ కలవాటు, నిజం కక్కించడం బయట తిరిగే మా యూత్ కలవాటు. పోలీస్ స్టేషన్ లో నువ్వు సెలలో ఉన్నప్పుడు మైథిలి నీ సెల్లోకి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు నేను. ఆలు చదవలా, ఆంధ్ర రాజకీయాలు చదివా. ఇప్పుడు నా కొడుక్కి మైథిలికి పెళ్లిని అనౌన్స్ చేయబోతున్నాను. అప్పుడు నీ మొహం చూడాలి నేను. నా కొడుకు కాళ్ళు పట్టుకోమన్నప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన కసి ఇలా మసి కొట్టుకుపోతుందో చూడాలి నేను. తొందరపడాలా చూడొద్దు. మీ అందరికీ తెలిసిన నా పేరు రామకృష్ణ. పూర్తి పేరు శివరామకృష్ణ. పొరపాటున మూడో కంట్లోకి చూస్తే మాడి మచ్చైపోతాం. సోదర సోదరీమణులారా, మీరంతా ఇక్కడికి కేవలం ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలే కాదు, మీరంతా నా ఓటర్లు, నా క్షేమాన్ని కోరుకునేవారు. అందుకే నా కూతురి పెళ్లి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ చాముండేశ్వరి గారి ఏకైక కుమార్తె మైథిలిని నా కుమారుడు చిరంజీవి అశోక్ కుమార్కి ఇచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. 2 days ఇంట్లో లేకపోతే డిసిప్లిన్ లేకుండా పోయింది. అది కాదమ్మగారు, నేను ఏ కలర్ చీర కడితే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటాను నీకు తెలీదా? మరి ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఏమైంది? మాట్లాడవే. డాడ్, మమ్మీ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతేనే ఇంత గొడవ చేస్తోంది. ప్రొద్దున్న కట్టుకుని సాయంత్రం విడిచేసే ఒక చీరకిచ్చే విలువ, జీవితాంతం నేను కాపురం చేయాల్సిన మనిషి విషయంలో మమ్మీ నాకు ఇవ్వదా డాడీ? నన్నేవి అడగకుండానే, నా మనసు ఏమిటో తెలుసుకోకుండానే ఇలా అందరిలో నా పెళ్లి విషయం అనౌన్స్ చేయొచ్చా డాడీ? మనసు గురించి మీ అమ్మకి తెలిస్తే కదా మాట్లాడడానికి. మీ అమ్మకి కావాల్సిన నగలు, కార్లు, షేర్లు, కిట్టి పార్టీలు. మైథిలి,